హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్‌లకు రేపు అంటే 2వ తేదీన జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు తమ జీవితకాలం సేవ చేసి విశ్రాంతి పొందుతున్నటువంటి పెన్షనర్స్ అందరూ జూన్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్ల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జూలై 1 తేదీ సాయంత్రం వరకు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెజారిటీ ఉద్యోగుల జీతాల బిల్లుల పరిస్థితిని పరిశీలించగా వారి యొక్క జీతాల బిల్లులు మరియు పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్లు ప్రస్తుతం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్థితిలోనే ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే క్షేత్రస్థాయిలో ట్రెజరీ కార్యాలయాల ద్వారా బిల్లుల తయారీ మరియు ఆమోద ప్రక్రియ అనేది పూర్తయినప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక మరియు శ ఆర్థిక శాఖ నుంచి నిధుల విడుదలకు సంబంధించి తుది ఆహ్, అనుమతి అనేది లభించలేదు. కానీ ఇప్పుడు మనకొక అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. 10 గంటల 30 నిమిషాలకు ఒక అప్డేట్ వచ్చింది. ఇప్పుడే ఏం అప్డేట్ అంటే పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే మారింది. అంటే బిల్లులు ఈ కుబేర్‌కైతే వెళ్తున్నాయి ఫ్రెండ్స్. బిల్లులలో ఒకసారిగా కదలిక రావటం జరిగింది. కదలికే కాదు, ఆల్రెడీ జీతాలు, పెన్షన్స్ అయితే క్రెడిట్ అవుతున్నాయండి. విజయవాడ సంబంధించి ట్రెజరీ వారికి పెన్షన్స్ క్రెడిటెడ్. అలాగే పులివెందుల ఎస్టీఓ పరిధిలో వారికి పెన్షన్స్ క్రెడిటెడ్. కడప ఎస్టీఓ పరిధిలో ఉన్న వారికి పెన్షన్స్ సక్సెస్‌ఫుల్‌గా పేమెంట్ క్రెడిట్ అయినట్టుగా. సో, ఈ విధంగా మనకు వెస్ట్ గోదావరి పాలకొల్లు ట్రెజరీ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్సే క్రెడిట్ అయ్యాయన్నమాట. 9 గంటల 59 నిమిషాలు అంటే 10 గంటల సమయంలో. సో, చిత్తూరు సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్. అలాగే మనకు ఏవైతే బిల్స్ 9 గంటల పైనండి. కర్నూలు సర్వీస్ పెన్షన్ సంబంధించి పెన్షన్‌లు క్రెడిట్ అయ్యాయి. అలాగే కర్నూలు ఫ్యామిలీ పెన్షనర్స్‌కి కూడా అమౌంట్ క్రెడిట్ అవుతుంది. కాకినాడ జిల్లా పిఠాపురం సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ అనేది క్రెడిట్ అవుతోందండి. సో, నేను చెప్పేవన్నీ కూడా ట్రెజరీ పరిధిలో అనమాట. సో, ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూసు. చిత్తూరు ఎస్టీఓ పరిధిలో కూడా క్రెడిటెడ్. కందుకూరు సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్. చిత్తూరు అలాగే నెల్లూరు విద్యా సంస్థల యొక్క ఫ్యామిలీ పెన్షన్ ఇప్పుడే క్రెడిట్ అయినది అని మిత్రుడు తెలియజేశారు. చిత్తూరు సర్వీస్ పెన్షన్ అలాగే చాలా వరకు బిల్స్ అయితే క్రెడిట్ అయ్యాయి. అలాగే చాలా వరకు బిల్స్ ఇంకా ఈ కుబేర్‌కైతే చేరుకొనున్నాయన్నమాట. అయితే ఏవైతే బిల్లులు ఇంకా జమ కాలేదో ఈ కుబేర్‌లో వేచి ఉన్నాయో అటువంటి బిల్స్ అన్నీ కూడా మనకు 2వ తేదీన జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, రేపు మార్నింగ్ వాటికి బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఉదయం 9 లేదా అంతకంటే ముందే జీతాల బిల్లులు కదలిక వచ్చి జమ కావచ్చు. సో, అంటే బిల్లులలో భారీ కదలికైతే చూస్తున్నాం ఫ్రెండ్స్. సో, మనకు ఆహ్, ఈ నిరీక్షణ అనేది వీడిపోయిందనమాట. జూన్ నెలకు సంబంధించి జీతాల బిల్లులకు సంబంధించి మనకు ఏదైతే ఎదురు చూసే సమయం ఉంటుందో అది వీడిపోయింది. 9 గంటల తర్వాత, సో, 9 పీఎం ఆఫ్టర్ 9 పీఎం నుంచి పెన్షన్స్ అండి ముఖ్యంగా. పెన్షన్స్ ఎయిదర్ సర్వీస్ పెన్షన్ అవ్వచ్చు ఆర్ ఫ్యామిలీ పెన్షన్ అవ్వచ్చు. భారీ స్థాయిలో జమ అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలుమూలల నుంచి కడప అయితేనేమి, అలాగే పాలకొల్లు, భీమవరం, ఏలూరు, గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే నెల్లూరు, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ఇట్లా రాష్ట్రమంతా కూడా బిల్లులైతే ఒక్కసారిగా జమ అవుతున్నాయన్నమాట. 9 గంటల తరువాత. అయితే
చాలామంది బిల్స్ ఇంకా ఈకుబేర్‌లోనే ఉన్నాయన్నమాట. సో, ఈకుబేర్‌లో ఉండే బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా రేపు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో అవి కూడా చెల్లింపుల ప్రక్రియ మొదలవ్వచ్చు. సో, మొత్తానికి ఈ యొక్క జూన్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులు 1 మరియు 2 తేదీలలో పూర్తి స్థాయిలో జమయ్యే అవకాశం ఉంది. అయితే ఈరోజు చాలా డిలే అయిందండి. సో, మనకు యాక్చువల్‌గా బిల్స్ జమ అయితే మధ్యాహ్నం నుంచి జమ కావాలి. కానీ ఇక్కడ బిల్స్ అనేవి రాత్రి నుంచి జమ అయ్యాయన్నమాట. 1 తేదీ మధ్యాహ్నం నుంచి జమ కావాల్సినవి కాకుండా రాత్రి నుంచి జమ అవుతున్నాయి. కాకపోతే బిల్లులో భారీ కదలికొచ్చింది. పెన్షనర్ మిత్రులందరూ కూడా ఎదర్ సర్వీస్ పెన్షనర్స్ అయితేనేమి, ఫ్యామిలీ పెన్షనర్స్ అయితేనేమి అందరూ కూడా మనకి ఈ విధంగా పులివెందుల అంటూ ఆహ్, రాష్ట్రంలోని వివిధ ఎస్టీఓ పరిధులలో భారీ స్థాయిలో పెన్షన్‌లు జమ అవుతున్నాయన్నమాట. ఇక ఎంప్లాయీస్‌కి ఎంప్లాయీస్ అండ్ మిగిలిన పెన్షనర్స్‌కి రెండవ తేదీన అయితే జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యి, సో, మొత్తానికి జూలై 2వ తేదీనే జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. నిధులైతే విడుదల అయిపోయాయి. అందుకే బిల్స్ అన్నీ కూడా ఈ కుబేర్‌కొచ్చేసాయి. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. బిల్లులో కదలికను బట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బిల్లు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకొని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. లేదంటే సాలరీ క్రెడిట్ అయినా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.